కొంతకాలంగా ఈ అంశానికి సంబంధించి రోజు ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూనే ఉన్నాము. హైడ్రాకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దుర్గం చెరువు నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణలోనికి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కూడా వారు కోరడం జరిగింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు కూల్చివేతలు ఆపివేయాలని స్టే ఆర్డర్స్ జారీ చేస్తూనే అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరు కావాలని ఆదేశించింది. ఆ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని అక్టోబర్ 4 నుండి 6 వారాల్లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దుర్గం చెరువు పరిసర నివాసితులకు ఒకంత ఊరట లభించినట్లయింది. ఇక గత కొన్ని రోజులుగా హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. నిన్న కుకట్పల్లి పరిధిలో అంటే బాహుబలి బుల్డోజర్ మళ్ళీ రిపేర్ అయిన తర్వాత ఏ రేంజ్లో ఉక్కుపాదం మోపిందనేది మనం చూసాము. బట్ నిన్న కమర్షియల్ బిల్డింగ్ల పైనే హైడ్రా ఉక్కుపాదం మోపింది. నివాసం ఉన్న గృహాల వైపు అయితే వెళ్ళలేదు. కాకపోతే దాంట్లో కొంతమంది బాధితులు అంటే మేము బిల్డింగ్ లీజుకు తీసుకున్న పాపానికి మేము రోడ్డున పడ్డామంటూ కూడా నిన్న చాలా మంది రోడ్డును ఎక్కడం మనం చూసాము. ఈ నేపథ్యంలో ఇక లేక్ ప్రొటెక్షన్ కమిటీకి సంబంధించి అటు హైకోర్టుకు వెళ్ళడము, హైకోర్టు అయితే ప్రస్తుతానికి హైడ్రాకు బ్రేక్ వేసిందనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ న్యూస్ రూమ్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చూస్తున్నాం ఎక్కడ ఆగకుండా తన ఉక్కుపాదం ఎక్కడైతే బఫర్ జోన్ను దానికి సంబంధించి ఆక్రమించారో అన్న విషయానికి సంబంధించి ఎఫ్టీఎల్ పరిధికి సంబంధించి చిన్న క్లూ దొరికినా సరే అక్కడ వాలిపోతుంది, తమ పంతం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇప్పుడైతే కొంచెం హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ తోటైతే ఒకంత బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. మరి ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి? శ్రీనివాస్, ఇక లేక్ ప్రొటెక్షన్ పిటిషన్ కి సంబంధించి అయితే హైకోర్టు ఒక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, సంధ్య, ఇక మరొకసారి హైడ్రా దూకుడుకైతే తెలంగాణ హైకోర్టు అయితే బ్రేక్ వేసిందని చెప్పుకోవచ్చు. ఇక దుర్గం చెరువులో మరి ఎన్కన్వెన్షన్ కూల్చివేసి హైడ్రా తన దూకుడును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిస్తే ఈ నేపథ్యంలోనే దుర్గం చెరువులో మరి కూల్చివేతలకు మరి తాజాగా హైకోర్టు అయితే మరి ఆదేశాలు జారీ చేయడంతో హైడ్రా దూకుడు కళ్ళెం వేసినట్టయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దుర్గం చెరువులో నివాసితులైతే ఇక హైడ్రా ఇచ్చిన ప్రిలిమినరీ నోటిఫికేషన్పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కూడా మరి హైకోర్టును ఆశ్రయించారు. ఇక తమ అభ్యంతరాలను కూడా లేక్ ప్రొటెక్షన్ కమిటీ కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా వారు కోరారు. ఈ నేపథ్యంలో కోర్టును కూడా ఆదేశాలు జారీ చేయాలని మరి కోరిన నేపథ్యంలో దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈరోజు మాత్రం కూల్చివేతలు ఆపేయాలని చెప్పి కూడా స్టే ఆర్డర్స్ జారీ చేసింది. ఇక అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీతో కూడా మరి దుర్గం చెరువు నివాసితులు కూడా మరి ఇక హాజరు కావాలని కూడా సూచించింది. ఇక మరి లేక్ ప్రొటెక్షన్ కూడా ఈ యొక్క ఏదైతే దుర్గం చెరువుకు సంబంధించిన నిర్వాసితుల విషయంలో మరి అక్టోబర్ 4న కలిసి వీరు ఇద్దరు కూడా కలిసి దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పిన నేపథ్యంలో మరి ఇక అక్టోబర్ 2 నుంచి 4 నుంచి 6 వారాల గడువు కూడా మరి లేక్ ప్రొటెక్షన్ కమిటీకి కూడా మరి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫైనల్గా మరి ఈ యొక్క కూల్చివేతలపై కూడా నోటిఫికేషన్ ఫైనల్ డిసిషన్ కూడా ఇవ్వాలని కూడా దుర్గం చెరువుకు సంబంధించిన లేక్ ప్రొటెక్షన్ కమిటీకి కూడా మరి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో మరి ఇక దుర్గం చెరువు నిర్వాసితులకైతే భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మరి అక్కడ సీఎం సోదరుడు తిరుపతి అంటే శ్రీనివాస్, ఇప్పుడు దుర్గం చెరువుకు సంబంధించి అంటే గతంలో కేటీఆర్ ఫామ్ హౌస్ కి సంబంధించి స్టే ఆర్డర్ కోసం వెళ్తే ఇవ్వడం కుదరదు అంటూ హైకోర్టు చాలా క్లియర్ కట్ గా చెప్పిన నేపథ్యంలో మరి దుర్గం చెరువు నిర్వాసితుల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇది అంటే స్టే ఇవ్వడాన్ని ఎలా చూడాలి అంటే ఒక ఇంత ఊరట లభించిన ఇది అంటే ప్రస్తుతానికి కమిటీ ముందు వీళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేసిన తర్వాత పరిణామాలు మారే అవకాశం ఉందా, లేదు ఇది కేవలం తాత్కాలిక ఊరట మాత్రమే అనుకోవాలా?
ఖచ్చితంగా ఇది తాత్కాలిక ఊరట మాత్రమే మనం పరిగణించవచ్చు. అయితే ఇప్పటికే హైడ్రా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇంకా వారంతా కూడా మరొకసారి మరి ఆ దుర్గం చెరువుకు సంబంధించిన లేక్ వ్యూ కమిటీని ఆశ్రయించారు. సో దీంట్లో మరొకసారి కూడా హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇదే విషయంలో జన్వాడ ఫామ్ హౌస్ విషయం కావచ్చు, తర్వాత మరికొన్ని స్థలాలకు సంబంధించి హైడ్రా నోటీసులు ఇవ్వడం, వారంతా కూడా కోర్టును ఆశ్రయించడం, కోర్టు కూడా ఆ విషయంలో మరి అభ్యంతరాలను స్వీకరిస్తూ హైడ్రాకు ఆదేశాలు జారీ చేయడం మనం చూస్తున్నాం. తాజాగా ఈరోజు దుర్గం చెరువు పరిధిలో మరి ఆ నివాసితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి ఇప్పటికే హైడ్రా నోటిఫికేషన్ ఇచ్చింది. సో దీంట్లో ఫైనల్ నోటిఫికేషన్ కూడా మరి ఏదైతే దుర్గం చెరువు కమిటీ ముందు కూడా లేక్ వ్యూకి సంబంధించిన నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారంతా కలిసి మరి దీనిపైన కూడా అభ్యంతరాలను కూడా పరిగణనలకు తీసుకొని నిజ నిర్ధారణ చేసే బాధ్యతను కూడా కోర్టు మరి ఆదేశించింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇక కాస్త టెంపరీగా మరి లేకు నిర్వాసితులకి ఇది రిలీఫ్గా చెప్పుకోవచ్చు. అయితే హైకోర్టు ఆదేశాలు మాత్రం ఇప్పుడు హైడ్రాకు బ్రేక్ వేసాయని మాత్రం చెప్పడంలో ఇక మరి పూర్తి స్థాయిలో హైడ్రా విషయంలో కూడా హైకోర్టు మరి అప్పుడప్పుడు బ్రేకులు ఉంటాయని కూడా స్పష్టమవుతుంది సందేహం. అంటే ఇప్పుడు ఒకవేళ కనుక రేపు మునుముందు ఇలాంటి అంశాలకు సంబంధించి ఎక్కడ వెళ్ళినా సరే ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తే ఇవి బ్రేకులు పడతాయన్న విషయము ముందుగానే ఆలోచించినా కూడా ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించిన ఒక చట్టబద్ధత కల్పించేందుకు ప్రణాళికలు రచిస్తున్నా ఆలస్యం అవుతుందా అనేది క్లియర్ కట్గా తెలుస్తోంది. దాంతోపాటు ఇప్పుడు దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు అన్న అక్కడే ఉండడము, అక్కడున్న హైఫై సొసైటీకి సంబంధించి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం వల్లే ఇది బ్రేక్ పడిందన్న ఇంకో వాదన కూడా ఇప్పుడు వినిపించే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా హైడ్రా విషయంలో మరి తెలంగాణ గవర్నమెంటు చట్టబద్ధత కల్పించే విషయంలో కూడా క్యాబినెట్లో కొన్ని తీర్మానాలు చేశారు. హైడ్రాను మరింత పవర్ఫుల్గా తయారు చేయడం కోసము క్యాబినెట్లో మరి ఇక ఫోర్స్ను పెంచడం కావచ్చు, దాంట్లో పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించే విషయంలో కూడా మరి ప్రభుత్వం అయితే మరి కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా మరింత దూకుడును పెంచింది. ఇక నిన్న ఆదివారం చూసుకున్నట్టయితే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట కావచ్చు, అలాగే ఇక పటేల్గూడ ప్రాంతాల్లో కూడా ఎట్ ద సేమ్ టైం మరి హైడ్రా బుల్డోజర్లు అయితే చాలా కట్టడాలను కూల్చేశాయి. ఇక మరి కుకట్పల్లిలోని నల్ల చెరువు వద్ద కూడా మరి ఇక కొన్ని నివాస భవనాలను కూడా కూల్చివేసి హైడ్రా అయితే తన దూకుడును ప్రదర్శిస్తుంది. ఈ విషయంలో మరి మొన్న సుప్రీంకోర్టు కూడా కొంత హైడ్రా బుల్డోజర్కు మరి స్టే ఇస్తూ బ్రేక్ వేసింది. సో దీంట్లో ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు కావచ్చు, రైల్వే స్థలాలు కావచ్చు, అలాగే ఇక బస్టాండ్లు కావచ్చు, చెరువులు కావచ్చు, వీటి విషయంలో మినహాయింపు లేదని చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైడ్రా మరింత దూకుడుగా మరి ఆదివారం రోజున మరి హైదరాబాదులో పలు చోట్ల కూల్చివేతలు పాల్పడడం లాంటి విషయం కావచ్చు. సో హైడ్రా దూకుడుకు ఇక ఆ బ్రేక్ ఉండదని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఇక తాజాగా దుర్గం చెరువులో మరి అక్కడ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడితో పాటు మరికొంతమంది విఐపీలు కూడా ఉన్నారు. మరి గత కొంతకాలం క్రితమే మాదాపూర్లోని ఎన్కన్వెన్షన్ కూడా దుర్గం చెరువు పరిధిలోనే ఉంది, దాన్ని కూల్చివేయడం కూడా జరిగింది. ఎన్కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాతనే హైడ్రా మరి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం మనకు తెలిసిందే. మరి ఒకవైపు ప్రభుత్వానికి ఎన్నో ఒత్తిళ్లు వస్తున్నాయి, అయినప్పటికీ కూడా హైడ్రా విషయంలో, హైదరాబాద్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని చెప్పి కూడా రేవంత్ రెడ్డి మరి పదే స్పష్టం చేస్తున్నారు. దీనిపై మంత్రులు కూడా హైడ్రా విషయంలో సహకరిస్తామని చెప్పారు. అన్ని పార్టీల వాళ్ళు కూడా హైడ్రా చేస్తున్న కార్యకలాపాలు మంచివేనని చెప్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం పేదలకు సంబంధించిన ఇల్లు కూల్చొద్దని చెప్పి కూడా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రాకి ఇక హైకోర్టు ఇచ్చిన తీర్పు మరింత బలాన్ని చేకూర్చినట్టయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన విషయంలో ఖచ్చితంగా మరి కూల్చివేతలకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన నేపథ్యంలో ఇక హైడ్రా దూకుడును పెంచింది. ఇదే నేపథ్యంలో ఆదివారం రోజున కూకట్పల్లిలో కావచ్చు, కిష్టారెడ్డిపేటలో కావచ్చు, పటేల్గూడలో కావచ్చు అనేక అక్రమ కట్టడాలను కూడా కూల్చివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు దుర్గం చెరువు పైన అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఎందుకంటే దీంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుని ఆ నివాసం గృహం కూడా అక్కడే ఉండడం కావచ్చు, అతను కూడా దుర్గం చెరువుకు సంబంధించిన నివాసితుల్లో ఒకడు కావడం కావచ్చు. ఇక దాంట్లో వారంతా కూడా మరి హైకోర్టును ఆశ్రయించడం కావచ్చు. హైకోర్టు ఈ విషయంలో మరి ఇక లేక్ వ్యూ కమిటీ ముందు తమ వాదనలు వినిపించేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇక మరి హైకోర్టు కూడా అలాంటి ఆదేశాలు జారీ చేస్తూనే మొత్తానికి ఈ యొక్క
ఏవైతే ఆదేశాలు ఉన్నాయో వాటన్నిటికీ బ్రేక్ పడడం మనం సంచలనంగా చూడొచ్చు. ఎందుకంటే హైడ్రాకి అడుగడుగున మరి ఇలాంటి హైకోర్టు తీర్పులు కనుక న్యాయస్థానం నుంచి బ్రేకులు వస్తే హైడ్రా మరి కూల్చివేతలను ఆపుతుందా అనే మరి ఒక మెసేజ్ కూడా పోయే ప్రమాదం ఉంది కనుక దీనిపై ప్రభుత్వం హైడ్రా విషయంలో చట్టబద్ధత కల్పిస్తూనే మరింత మంది మార్బలం అంటే ఫోర్స్ను కూడా పెంచుతూనే ఓవైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం ఒకసారి బ్రేక్గా పడిందని కూడా మనం భావించవచ్చు. సంధ్య. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.